ఏదైతే గత కొన్ని రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన భాష ఏదైతే ఉందో దాని మీద ఆయన నేను వెనక్కి తీసుకుంటున్నాను నా మాటలను చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి అయితేనేమి, మధ్యల శామ్యుల్ అయితేనేమి, వాళ్ళు మాట్లాడిన భాష అయితేనేమి, అలాగే మీడియా ముసుగులో వచ్చిన యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎందుకు పనికిరాని చెత్త వెధవలు, అలాగే కొద్దిమందిని అనామకులను తీసుకొచ్చి మీడియా ముసుగులో ప్రెస్ క్లబ్లో మాట్లాడించడం అనేది, అలాగే కొంతమంది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ మాట్లాడడాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, శక్తి. జనసేన పార్టీని హైదరాబాదులోనే ఆయన స్థాపించడం జరిగింది. అదే తెలంగాణ గడ్డ మీదే జనసేన పార్టీ స్థాపన కూడా జరిగింది. అలాగే తెలంగాణ కోసం ఆయన మారుమూల గిరిజన తాండాలలో రోడ్లు వేపించడం జరిగింది. తర్వాత తెలంగాణలో ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో నీళ్లు లేని చోట నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ తెలంగాణలో నల్లమల ఫారెస్ట్లో, తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించి నల్లమల ఫారెస్ట్లో బాక్సైట్ గనులు తవ్వుతున్నారు అని చెప్పి దాని మీద కూడా పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ కోసం ఆయన సర్వశక్తులు కొట్టి పోరాడిన వ్యక్తి. ఈరోజు ఆయనకు నేషన్ లీడర్ అయిన జాతీయ నాయకుడు, అలాంటి వ్యక్తిని, అలాంటి భావాలు కలిగిన వ్యక్తిని, అలాగే మా జనసేన పార్టీలో ప్రాంతీయవాదాన్ని విస్మరించని జాతీయవాదం అని చెప్పేసి మా మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అలాంటి మూల సిద్ధాంతం ప్రకారం పనిచేసే వ్యక్తి ఆయనకు ప్రాంతీయవాదాన్ని కట్టబెడుతూ కొంతమంది కుహనా మేధావులు, కుహనా లౌకికవాదులు, కుహనా ప్రాంతీయవాదులు, అలాగే జర్నలిస్ట్ అనే ముసుగు తొడుక్కునే పప్పం కొట్టుకునే వాళ్ళు ఆయన మీద విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఎప్పుడు తెలంగాణకు ఏ విధంగా ప్రకృతి విపత్తులు సంభవించినా అలాంటి టైంలో మెగా ఫ్యామిలీ తరఫున నుంచి మొట్టమొదటి చెక్కు డొనేషను వచ్చేది మెగా ఫ్యామిలీ నుంచి. అలాగే మొన్న జరిగిన ఫ్లడ్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతైతే డొనేట్ చేశాడో అంతే మొత్తంలో తెలంగాణకు కూడా డొనేట్ చేయడం జరిగింది. అలాగే కరోనా టైంలో కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి భారీగా విరాళం ఇవ్వడం జరిగింది. ఆయన ప్రత్యేక చొరవతోనే ఈరోజు టీటీడీ నుంచి 35 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేసి అక్కడ డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆ రోజు ఈ కుహనా మేధావులు, ఈ కుహనా లౌకికవాదులు, ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ దాక్కున్నారు? దాని గురించి మంచి చేసిన దాని గురించి మీరు చెప్పరా? ఈరోజు ఏం కొంపలు మునిగినాయని ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు డిపిఎంగా మాట్లాడితే దాన్ని ఖండించకూడదా చెప్పండి. మీరు ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించే మాట్లాడుతున్నాం. మీ జాతీయ నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో, అలాగే ప్రియాంక గాంధీ గారు ఉన్నారో, వాళ్లకు కేరళకు ఏమి సంబంధం? వాయనాడులో వాళ్ళు పోటీ చేయట్లేదా? వాళ్ళకు లేని ప్రాంతీయవాదం మీకెందుకు? వాళ్ళ కింద పనిచేసే, వాళ్ళ పేరు చెప్పుకొని పప్పం గడుపుకునే ఎమ్మెల్యేలు మీకెందుకు? కాబట్టి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, మరొక్కసారి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడితే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఈరోజు హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరం, ఆంధ్ర ప్రజల కష్టము ఉంది, తెలంగాణ ప్రజల కష్టము ఉంది, అలాగే దేశ ప్రజలు, ప్రపంచ ప్రజల కష్టము ఉంది. అక్కడ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉద్యోగాల కల్పన జరిగింది. ఈరోజు కాస్మోపాలిటన్ సిటీ అయిందంటే అందరు ప్రజల సహకారంతోనే. మీ కేవలం తెలంగాణవాదం ఉచ్చరించే వాళ్ళకు సహకారం కాదు. మీరు తెలంగాణను ఏ విధంగా, ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మా పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు, తెలంగాణను కూడా అదే విధంగా డెవలప్ చేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. అలాగే అక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది. ముందు కూడా అక్కడ కూడా మేము బతుకుంటాము. అలాగే దాన్ని నిరోధించడానికి మీరు రకరకాల విషయాలు వేస్తే కూడా మేము నిరోధించలేరు. కాబట్టి మీరు ఏవైతే మాటలు అన్నారో అవన్నీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినారో అవన్నీ వెనక్కి తీసుకోవాలి. కదిరి జనసేన పార్టీ తరఫున